ఇప్పుడున్న జనరేషన్ పోరి పోరగాళ్ళకైతే చెప్పాల్సిన పనే లేదు. రోడ్ల మీద అడ్డమైన కథలు పడుకుంటా చూసేటోళ్ళకు కూడా ఒకారం వచ్చేటట్టు చేస్తున్నారు. వీళ్ళ అమ్మ నాయనలు ఏమనరా, ఎట్లా పెంచుతున్నారు వీళ్ళని అనేది కూడా ఎవరికి అర్థమైతలేదు. ఎంతమంది సైక్రాటిస్టులు చెప్పినా, ఎంతమంది సైకాలజిస్టులు చెప్పినా, ఎంతమంది మేధావులు చెప్పినా కూడా వీళ్ళ బుద్ధి మాత్రం కుక్క తోక వంకర అన్నట్టే ఉన్నది. నడి రోడ్ల మీదనే ముద్దులు హగ్గులు, అంతకు మించి షెండారంగా గబ్బు పుట్టించే పనులు చేస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? సినిమాల ప్రభావమా, ఓటీటీల ప్రభావమా, లేకపోతే సీరియళ్ల ప్రభావమా, లేకపోతే ఎందుకు వీళ్ళు ఇట్లా తయారైనరు అనేది మాత్రం ఎవరికి అర్థమైతలేదు. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పిన ముచ్చట పురాగా చూసిన తర్వాత మీరే షాక్ అవుతారు. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానంటే, కదులుతున్న కార్లనే అంటే రన్నింగ్ కార్లనే శృంగారం చేసుకున్న సంఘటన తీవ్ర దుమారం రేపుతున్నది. పైగా కార్ల నలుగురు చిన్నారులు కూడా ఉండు చెప్పుకోదగ్గ ముచ్చట. ఎక్కడ పోతున్నదిరా నాయన మీ ఆలోచనలు? ఇట్లా రోడ్డు మీద కార్ల ఓ పక్క ముగ్గురు శృంగారం చేసుకుంటుండగానే డ్రైవరు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిండు. అయితే ఏదో ప్రమాదం జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు దెబ్బ ఊరుకొచ్చి కారును లేపే ప్రయత్నం, అందులో ఉన్న మనుషులను కాపాడే ప్రయత్నం చేసేసరికి అందులో ఉన్నటువంటి యువతి యువకులు బట్టలు లేకుండా సిగ్గురప్పిన పనరా నాయన. చెప్పాలంటేనే నాకు ఎట్టనో అనిపిస్తున్నది. బట్ట లేకుండా కనబడ్డారంట. ఎంబటే మస్తు కోపమైనటువంటి వాళ్ళు, గిదెక్కడ కథలు రా, అడ్డమైన వాళ్ళారా, ఎక్కడ మోపైనరా మీరు, తాగి నడుపుతున్నారా బండిని అని చెప్పి అడ్డగోలుగా తిట్టి వాళ్ళను పోలీస్ స్టేషన్లకు అప్పచెప్పిళ్ళు. ఈ సంఘటన జరిగింది ఉత్తరప్రదేశ్ లా. కాన్పూర్ లో కదులుతున్న కార్లనే నలుగురు పిల్లలు ఓ యువతి ఇద్దరు బరి తెగించి శృంగారంలో పాల్గొనుడు అక్కడ సంచలనం రేపింది. రోడ్డు మీద పోతున్న ఆ కార్ల యువతి యువకులు మద్యం దాగి ఉన్నారనేది కూడా తెలుస్తున్నది. అంతటితో ఆగలేదు. కామం ఆపుకోలేక ఓ యువతి అదే కార్లో ఉన్న ఇంకో ఇద్దరు యువకులతోని శృంగారం చేసింది. తూ అవ్వా, చెప్పాలంటేనే సిగ్గనిపిస్తున్నదిరా నాయన. ఏం బతుకులరా మీ, అంత కరువు కొట్టుకుంటున్నారా మీరు? ఓ పక్క కారు వేగంగా పోతుంటే ఇంకో పక్క ఆ యువతి ఇద్దరు యువకులు శృంగారంలో మునిగి తేలినరంట. ఇది ఎక్కడ ఈ చిత్రం రా నాయన? అయితే మధ్య మధ్యలో కారు నడుపుతున్నటువంటి డ్రైవర్ ఆత్రం ఆపుకోలేక వెనకకు తిరిగి చూసిండంట. అంతే, ఇంకేమున్నది, డివైడర్ కు గుద్దుకున్నాడు. అయితే ఇట్లా జరిగిన ప్రమాదాన్ని చూసిన స్థానికులు ఆ కార్లో ఉన్నోళ్ళను కాపాడేందుకు దెబ్బ ఊరుకొచ్చిళ్ళు. అయితే దన డోలు తీసి, అరే వీళ్ళకి ఏమన్నా దెబ్బలు తగిలినాయేమో, బతుకున్నారా సచ్చిల్లా, వీళ్ళ గోసేందో చూద్దాం అనేసరికి బట్ట లేకుండా వాళ్ళందరూ కనబడేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళు అందరు షాక్ వెళ్ళంట. ఇదేంద్రా, మనం చూస్తున్నది కలనా నిజమా? వీళ్ళు సావు బతుకులా ఉన్నారు, కాపాడదామని వస్తే వీళ్ళంతా కప్లింగ్ మీద దరదరి చేసుకుంటున్నారా? గిదెక్కడ కథరా అని చెప్పి నోరెళ్ళబెట్టిల్లట. వాళ్ళు బట్టలు లేకుండా ఉండుతోనే అక్కడికి వచ్చిన వాళ్ళు మస్తు షాక్ అయినరట. ఇంకా అంతనే కాదు, ఆ కార్లో నలుగురు పిల్లలు కూడా ఉన్నారట. ఈ సంఘటన చూసి అక్కడికి వచ్చిన వాళ్ళు మస్తు గరం అయ్యిండ్రు. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. అయినా ఏం పోకడబోతుందో ఏమో, రోజుకి ఎన్ని ఇటువంటి అడ్డమైన వార్తలు చూడాలనో, రోజుకి ఎన్ని అడ్డమైన వార్తలు వినాల్సి వస్తుందో అని భయం అవుతున్నది. కానీ నెరి అధ్వానంగా తయారవుతున్నారు ఇవాళ రేపు పోరి పోరగాళ్ళు. ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? వాళ్ళ మానసిక పరిస్థితి ఏంది? అమ్మాయిల లోపమా, పెంపకంల లోపమా, వీళ్ళు తిరిగే స్నేహితుల లోపమా? వాళ్ళకి అర్థమైతలేదని అంటున్నారు ఈ ముచ్చటెరికైన వాళ్ళు.